గుర్తుపెట్టుకోవాలి. ఒకరిద్దరు కాదు, చాలా మంది ఎమ్మెల్యేలు 20-30 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ వదిలిపెట్టిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు చూస్తే ఎంపీల పార్టీ వదిలిపెట్టిపోయే పరిస్థితి వచ్చారు. ఎమ్మెల్సీలు పదవున్నా రాజీనామాలు చేసే పరిస్థితికి వచ్చారు. పక్కనే గుంటూరులో జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ రాజీనామా చేసి వచ్చే పరిస్థితి వచ్చింది. నేను ఈరోజు పెడం ద్వారా ఒకటే పిలిపిస్తున్నా, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే వ్యక్తులు జడ్పీటీసీలు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్లు కానీ అందరూ కూడా రావాల్సింది. ఎన్డీఏలో చేరండి, మాకు అండగా ఉండండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు కమ్మని వారందరికీ పిలిపిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, 5 ఏళ్లలో మీరు ఒక్కసారి చూస్తే విధ్వంసం, అహంకారం, ఎక్కడ చూసినా లెక్కలేనితనంతో రాష్ట్రాన్ని ధ్వంసం చేసే పరిస్థితికి వచ్చాడు. ఒకప్పుడు మీరు చూసినప్పుడు విభజన జరిగింది, మనకు అన్యాయం జరిగింది, మళ్ళా మేము బాధపడ్డాం, నేను బాధపడ్డాను, పవన్ కళ్యాణ్ గారు బాధపడ్డారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, 2014లో పోటీ చేయకుండా ఎన్డీఏకి సహకరించిన వ్యక్తి, అన్కండిషనల్ గా సపోర్ట్ చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక బాధ ఆవేదనతో చేశాడు. ఆ తర్వాత నేను కూడా ఏ విధంగా చేశారు మీరు పరిపాలన చూశారు. ఎప్పుడూ రానటువంటి పట్టసీమను పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీళ్లు తీసుకొచ్చి మీకు రెండో పంట కానీ మొదటి పంటకు కానీ ఇబ్బంది లేకుండా నీళ్లు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మరిగా 72% పోలవరాన్ని పూర్తి చేశాం. అదే నేనుంటే ఈ పార్టీ కాదు, 2020కే పోలవరం పూర్తయి కృష్ణా డెల్టా 3 పంటలు ఇచ్చేవాళ్ళం. ఇక్కడ నీటి సమస్య అనే మాట ఉండేది కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు పోలవరం గోదావరిలో ముంచేశాడు దుర్మార్గుడు. ఇక్కడ ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, సంపద అంటే ఎక్కడో చెట్లు కాయదు. మనకు డబ్బులు కావాలంటే మీరు ఒక పని చేస్తే తప్ప డబ్బులు రావు. ఎప్పుడైతే సంపద సృష్టిస్తామో ఆ సంపద వల్ల మన ఆదాయం పెరుగుతుంది, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి అవకాశం వస్తుంది. అమరావతి చూశారు, ఒకప్పుడు హైదరాబాద్ నగరం 95-96లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు హైటెక్ సిటీ ఏరియాలో 1 లక్ష రూపాయలు ఎకరా. తర్వాత నేను హైటెక్ సిటీ కట్టిన తర్వాత 1 ఎకరా 100 కోట్ల రూపాయలు చేసిందంటే అది అక్కడ సంపద సృష్టించిన విధానం. ఒక ఇండస్ట్రీ వస్తే ఆదాయం పెరుగుతుంది, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, 3 పంటలకు నీళ్లు ఇస్తే గిట్టుబాటు ధరిస్తే రైతుకు ఆదాయం పెరుగుతుంది, రైతు కూలీలు బాగుపడతారు, ప్రభుత్వానికి పన్నులు వస్తాయి, ఒక రోడ్డు వేస్తే పరిశ్రమలు వస్తాయి. ఈ విషయాలు నేను అడుగుతున్నా. ఇప్పుడు ఇక్కడ మచిలీపట్నం టు విజయవాడ నేషనల్ హైవే వచ్చింది, ఎవరి పీరియడ్లో వచ్చింది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ నేషనల్ హైవే వల్ల మచిలీపట్నం నుంచి ఈజీగా ఒక 45 నిమిషాల్లో మీరు విజయవాడకు పోయే పరిస్థితికి వచ్చారు. దానివల్ల రాబోయే రోజుల్లో ఇప్పుడు కూడా చెప్పారు మాకు ఇండస్ట్రీస్ కావాలని. తప్పకుండా పెడనలో ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంటుంది. పెడన కంటే ఇంకో పక్క మీరు చూస్తే బందర్ పోర్ట్ ఇక్కడికి వస్తే, అమరావతి రాజధాని వస్తే పెడన కూడా ఒక సెటిలైన్ టౌన్షిప్ గా ఉండి మీ పిల్లలు ఎక్కడికి పోకుండా ఇక్కడే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. అది మా కళ, అదే మా ఆలోచన. అది చెయ్యకుండా 4 ఏళ్లుగా మీరు చూస్తే ఎక్కడ చూసినా సంక్షేమం అంటాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ,
సంక్షేమంలో 100 కార్యక్రమాలు ఇచ్చా. అన్నా క్యాంటీన్ ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఈరోజు చంద్రన్న బీమా ఉందా అని అడుగుతున్నా. పండుగ కానుకలు ఉన్నాయని అడుగుతున్నా. విదేశ విద్య ఉందని అడుగుతున్నా. రంజాన్ తోఫా ఉందని అడుగుతున్నా. అన్ని కార్యక్రమాలు ఆ రోజు ఇస్తే అన్ని రద్దు చేసి ఈరోజు నవరత్నాలని నవ మోసాలు చేసే పరిస్థితికి వచ్చాడు. అవి నవరత్నాలు కాదు, నకిలీ రత్నాలు. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, మడమ తిప్పను మాట తప్పనని మాట్లాడతాడు. ఏం చెప్పాడు ఆ రోజు? ప్రత్యేక హోదా తెస్తాన్నాడా లేదా? కేంద్రం మెడలు వస్తానాడా లేదా? మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓటు అడుగుతానన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేశాడా మద్యపాన నిషేధం? తమ్ముళ్ళు 200 అప్పుడు ఎంత తమ్ముళ్ళు? క్వార్టర్ బాటిల్ మందు బాబులు ఇక్కడ ఉంటారు. 60 రూపాయలు అవునా కాదా? ఇప్పుడు ఎంత? ఈరోజు 200. పెరిగిన ధర ఎంత? 140 రూపాయలు అవునా కాదా? ఎవరికి పోయింది ఆ డబ్బులు? బ్రాండీ షాప్ లో ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా అని అడుగుతున్నా. మీ ఊర్లో తోపుడు బండి ఉంది. తోపుడు బండి దగ్గర పెట్టి చిల్లరిస్తే వాళ్ళు తీసుకోకుండా స్వాపింగ్ చేయమంటారు ఫోన్లో. అవునా కాదా అని అడుగుతున్నా. అంటే ఈ ముఖ్యమంత్రి అవినీతికి పాల్పడి మీరు తాగే మద్యంలో కూడా మీ ద్వారా రక్తాన్ని తాగే దుర్మార్గుడు